వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు చందన. ముందుగా హెడ్లైన్స్. రోటరీ క్లబ్ ఆఫ్ నిడదవోలు ఆధ్వర్యంలో నిడదవోలు మండలం పెండ్యాలలో ఉచిత మెగా పశు వైద్య శిబిరం. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం పెండ్యాల గ్రామంలో రోటరీ క్లబ్ ఆఫ్ నిడదవోలు అధ్యక్షులు కీర్తి ఆంజనేయులు ఆధ్వర్యంలో ఈ రోజు పుష్కరాల రేవు వద్ద కోరుపల్లి, కలవచెర్ల, జీడిగుంట, రాయగూడెం, డి ముప్పవరం, సమిశ్రగూడెం, గోపవరం, పురుషోత్తపల్లి, పందలపర్రు గ్రామాల పాడి రైతుల ప్రయోజనం కొరకు మెగా పశు వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో 197 పశువులకు పశు వైద్య నిపుణులు ఉచిత మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి గోపవరం యూపిల్ స్ట్రీ ఇంగ్లీష్ మీడియం పాఠశాల ప్రిన్సిపల్ ఉప్పులూరు నరేష్ ఆర్థిక సహాయం అందించారు. ఈ శిబిరాన్ని పెండ్యాల గ్రామ సర్పంచ్ కారింకి అన్నవరం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ పశు వైద్య శిబిరంలో గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు, నట్టల నివారణ మందులు పంపిణీ, గర్భకోశ వ్యాధుల నివారణకు మందులు పంపిణీ చేశారు. రోటరీ క్లబ్ ఆఫ్ నిడదవోలు అధ్యక్షులు కీర్తి ఆంజనేయులు మాట్లాడుతూ రైతుకు వెన్నుముక్క వంటి పాడి పశువుల ఆరోగ్యం మెరుగుపరిచి రైతుల ఆర్థిక స్థితి మెరుగుపరచుటకు తమ క్లబ్ పక్షాన ఇలాంటి మెగా పశు వైద్య శిబిరాలు మరిన్ని ఏర్పాటు చేస్తామని అన్నారు. ఈ శిబిరంలో డాక్టర్ వి రిషి ప్రసాద్, డాక్టర్ ఎన్ మోహన్ రావు, డాక్టర్ వి చరణ్ ఫణీంద్ర, బిహెచ్ రమేష్, కాయల దేవయ్య, మారిశెట్టి అమ్మిరాజు, మానెం రాంబాబు, గొన్నబత్తుల రామారావు, గోపిరెడ్డి శ్రీనివాస్, పొన్నా సుబ్రహ్మణ్యం, కొత్తపల్లి నాగేశ్వరరావు, కుంటుపల్లి శివకుమార్, పోలదాసు శ్రీనివాసరావు, పెండ్యాల మరియు పరిసర గ్రామ రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్కూల్ అధినేత ఉప్పులూరు నరేష్ ని పండువతో సత్కరించవలసిందిగా ఈ గ్రామ మా రొటేరియన్ దేవయ్య గారిని కోరుతాం. సర్పంచ్ శ్రీ కారింకి అన్నవరం గారిని కోరుతాం. అన్నా లేదా చూడు 3 నెలలు నిండింది. జాగ్రత్తగా మందులు ఇస్తాం మీకు ఇప్పుడు దానా పెట్టుకోండి. ఎన్ని పెడతారు? ఉలవలో ఏంటంటే ఉలవలో ఒక 1/4 కేజీ పెట్టారనుకోండి, జొన్నలో 3/4 కేజీ పెట్టాలి. ఆ రేషియో మీరు కూడా ఉండండి. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ఈ పెండ్యాల గ్రామంలో ఒక పశు వైద్య శిబిరం ఏర్పాటు చేయడం అన్నది మెయిన్ నా ఏరియాలో మొట్టమొదటిసారి క్యాంప్ ఏర్పాటు చేస్తున్నారు. రోటరీ క్లబ్ వారు ఏర్పాటు చేయడం చాలా అభినందనీయం. సేవలు అంటే చాలా చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఇప్పుడు ఈ వీళ్ళ హెల్త్ క్యాంప్స్ చేస్తూ ఉంటారు, లేకపోతే ఏదైనా వికలాంగులకి ఈ శిబిరం ఏర్పాటు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ నోరు లేని పశువులకి ఈ శిబిరం ఏర్పాటు చేయడం అన్నది మాత్రం చాలా అభినందనీయం. ముఖ్యంగా వీటికి ఇక్కడ ఏంటంటే నన్ను వీరు మన ఆంజనేయులు గారు కానీ రోటరీ క్లబ్కి సంబంధించిన మన రామారావు గారు అనుకుంటాను, ఒక ముగ్గురు నన్ను అప్రోచ్ అవ్వడం జరిగింది. సార్ ఇలాగ మేము మా రోటరీ క్లబ్ తరఫున ఒక వెటనరీ క్యాంప్ పెడదాం అనుకుంటున్నామండి అని అంటే, అప్పుడు నేనేం చెప్పానంటే, నా సలహా ఒకటండి, ఆసుపత్రి సేవలు బాగా అందనటువంటి గ్రామాలు ఉంటాయి, మారుమూల గ్రామాలు, అటువంటి వాటికి అక్కడ పశువులు బాగా ఎక్కువ ఉండి వాళ్ళకి రోజు డాక్టర్ సేవలు
ఇప్పుడు ఇక్కడ వీరికి డాక్టర్ సేవలు అందాలంటే పురుషోత్తపల్లి వెళ్ళాలి. సో అందువల్ల మీరు కొంచెం దూరంగా ఉండేటువంటి మారుమూల గ్రామాలని కొంచెం ఎంచుకున్నట్లయితే అది చాలా ఉపయోగకరంగా ఉంటుందని నేను చెప్పడం. అప్పుడు వారు ఏంటంటే పెండ్యాల గ్రామం అని డిసైడ్ చేశారు. సో ఓకే, అయితే మాదేంటంటే ఇక్కడ ఈ ఆర్థిక సహకారం ఇదంతా కూడా రోటరీ క్లబ్ వారిదే. మాది ఓన్లీ టెక్నికల్, అంటే ఏ పశువుకి ఏ మందులు వేయాలి, దేనికి వాళ్ళు తీసుకొచ్చిన పశువుల్లో దేనికి ఏ కంప్లైంట్ ఉంది, దీనికి ఏ మందులు వేయాలి అని ఇవ్వటం వరకే మాది. మిగతా సహకారం ఇదంతా అరేంజ్మెంట్స్ అంతా కూడా మన రోటరీ క్లబ్ వారిదే. సో చాలా సంతోషం. ఇక్కడ విషయం ఏంటంటే అండి, ఈ రోజుల్లో పశువులు పశువులు ఎక్కువ ఏంటంటే అది ఒక 2-3 పశువులు పెంచుకుని వాటి ద్వారా వచ్చినటువంటి పాలు అమ్ముకుని వాటి మీద జీవనాధారం సాగించి చాలా కుటుంబాలు ఉంటాయి. ఓకే, పొద్దున్న 2 పశువులు పాలు తీసుకుంటారు, మార్కెట్కి తీసుకెళ్లి వాటిని అమ్ముకుని వాటి మీద వచ్చిన డబ్బులతో ఆ రోజుకి కావాల్సినటువంటి తెచ్చుకునే పరిస్థితులు ఉంటాయి. ముఖ్యంగా ఇటువంటి వారికి చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఒక పశువు ఈనిన తర్వాత చూలు కట్టింది అనుకోండి, చూలు కట్టితే దాని విలువ దగ్గరగా ₹1,00,000 నుంచి ₹1,25,000 ఉంటుంది. అదే పశువు ఒట్టిపోయి దాన్ని మామూలుగా రైతు ఒట్టి పశువుని అమ్మిస్తే అతనికి అంతా 40,000-50,000 కంటే ఎక్కువ రాదు. ఇటువంటి క్యాంప్స్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే అటువంటి ఈ పశువులన్నీ తీసుకొచ్చి మేము పరీక్ష చేసి అది చూడు కట్టలేదు అనుకోండి, ఎందుకు కట్టట్లేదు, ఏ కారణం వల్ల లోపల పరీక్ష చేసి చూస్తాము, ఏ కారణం వల్ల కట్టట్లేదు, లోపల ఏమైనా కంతులు ఉన్నాయా, లేకపోతే గర్భసంచిలో ఏమైనా లోపం ఉందా, లేకపోతే పోషకాహార లోపం ఉందా, లేకపోతే లోపల ఏమైనా పాములు ఇటువంటి జలగల తెగులు కానీ ఏమైనా ఉందా, ఇటువంటివి మేము ఒకసారి పరీక్ష చేసి దానికి తగినటువంటి మేము వైద్యం చేస్తాం. సపోజ్ ఒక పశువు, ఒక రైతు ఉంటాడు, పాలు ఈనేసి ఒక దగ్గరగా సంవత్సరం కూడా అయిపోతూ ఉంటుంది. అయిపోయి పాలు ఒట్టిపోయడానికి వచ్చినప్పుడు ఏం చేస్తారంటే కొంతమంది రైతులు వాటిని అమ్మేసి, ఒట్టిపోయి పశువుని అమ్మేసి వేరే పశువుని కొని తెచ్చుకుంటాడు. ఈ పశువుని అమ్మినప్పుడు ఈ రైతుకి ఎంత వస్తుంది, మహా అయితే 40,000 కంటే ఎక్కువ, 40,000-50,000 కంటే రాదు. ఈ 50,000 వస్తుంది. మరి ఇదే రైతు మళ్ళీ ఇంకొక చూడు పశువుని కొనాలంటే 1,00,000 పైనే, ₹1,25,000 వరకు పెట్టాల్సి వస్తుంది. అంటే ఇంచుమించు మళ్ళీ ఈ రైతు దాని మీద ఇంకొక 50,000 పెట్టాల్సి ఉంటుంది. అదే ఈ రైతు కొన్న పశువుని మనం చూడు చేసామనుకోండి, ఇటువంటి క్యాంప్స్ పెట్టడం వల్ల మేము వచ్చి చూస్తాము, చూసి దానికి పరీక్ష చేసి దానికి అవసరమైన వైద్యం చేసినప్పుడు అది జనరల్గా నెల 2 నెలల్లో ఎదకొస్తుంది. ఎదకొచ్చి చూలు కట్టింది అనుకోండి, ఆ పశువుకి అప్పుడు